ప్రభునందు ప్రియులైనటువంటి ఆత్మీయులకు స్నేహితులకు ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడాను క్రైస్తవ సంఘమునకు సార్వత్రిక భౌతిక సంఘములకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి ఒక్కసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు మాకిచ్చిన ఈ శుభ సందర్భాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ విధంగా మరొకసారి మీ అందరితో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నేను కలిగి ఉండడం చాలా ఒక ఆపర్చునిటీగా, ఒక ప్రివిలేజ్గా, నేను ఒక అవకాశంగా భావిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ లాక్డౌన్ విషయంలో మరి అనేక సంఘాలు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థించే ప్రతి విశ్వాసికి సర్వశక్తుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని పక్షంగా నేను మీ అందరికీ కూడాను కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా అధికంగా ప్రార్థన చేద్దాం. ఇటువంటి సమయాల్లో ఒకరి మీద ఒకరు బురదలు గట్లా చల్లుకోకుండా, ఓపెన్ ఛాలెంజెస్ కాకుండా ప్రార్థన చేయడానికి ఛాలెంజ్గా తీసుకొని ప్రార్థించేటువంటి వారంగా మనం ఉందాం. ఎక్కువగా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరం కూడా మనం మన కార్యములను మాత్రమే చూసుకునకుండా ప్రతి అందరి నిమిత్తం కూడా ప్రార్థించేటువంటి వారంగా మనందరం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఆలోచన బట్టి డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్త భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి అవకాశం కుదిరింది. కాబట్టి అక్కడ నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. డాక్టర్ లూకా రాసినటువంటి సువార్త భాగంలో 5వ అధ్యాయంలో 25, 26 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వాక్య కొనసాగింపు కొరకు 25, 26 వచనాలు చదువుతున్నాను. డాక్టర్ లూకా రాసినటువంటి సువార్త భాగము 5వ అధ్యాయము 25, 26 వచనాలు వాక్య కొనసాగింపు కొరకు చదవడం జరుగుతూ ఉంది. ఈరోజు మన టెక్స్ట్ అయితే 17వ వచనం నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు గల దేవుని యొక్క వాక్య సందేశము, ఆ వచనాలన్నింటినీ కూడా మనం ధ్యానించబోతూ ఉంటున్నాము. కాబట్టి వాక్య కొనసాగింపు కొరకు 2 మాటలు చదువుకుందాం. 25వ వచనం, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో చల్లబోటు వేళ కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. లేఖనాల ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించండి. అయ్యా, మేము నేర్చుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నవి కనుక మా అందరికీ మీరు నేర్పించండి. క్రీస్తునందు మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. అయ్యా, మేము అధైర్యపడుకోకుండా మా విశ్వాసంలో ప్రయత్నముతోనూ అంత మాత్రమే కాదు కానీ సమస్యను అధిగమించేటువంటి ఆలోచనతో కూడిన విశ్వాసము కలిగి, అయా తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చేటువంటి గొప్ప విధేయతతో కూడినటువంటి జీవితాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీ కొరకు పిలుచుకున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఎంతమంది అయితే ఈ వాక్య భాగాన్ని వింటున్నారు, అందరినీ బలపరచండి. అవిశ్వాసులను విశ్వాసంలోనికి నడిపించి మీ నామానికి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభునందు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు
మనం చదవబడినటువంటి టెక్స్ట్లో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మరి ఈ సువార్త పత్రికను కూర్చున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. లూకా సువార్త, మరి పత్రిక రాసినటువంటి వ్యక్తి పేరు కూడా లూకానే. ఆయన ఫిజిషియన్ అనగా డాక్టర్ అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. డాక్టర్ లూకా రాసినటువంటి సువార్త పత్రికలో ఆయన చాలా ఎవిడెన్సెస్, చాలా ఆధారాలతో కూడినటువంటి వ్రాత అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్తలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆధారాలు ఆయన ఇవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా అసలు ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి అనేది కొంచెం మనం వివరణాత్మకంగా వెళ్ళి తర్వాత అక్కడ మనం నేర్చుకోవలసినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం పరిశీలన తెచ్చుకుందాం. ఈ 17వ వచనం నుంచి 26వ వచనం వరకు లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే 17వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఒకప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా గలిలియా యోదయ ప్రదేశంలో నుంచి, గలిలియా యోదయ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామం నుంచి, యెరూషలేము నుండి కూడా, గలిలియా యోదయ ప్రాంతముల నుంచి, గ్రామాల నుంచి మాత్రమే కాకుండా యెరూషలేము నుంచి కూడా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఫారసీస్, డాక్టర్స్ ఆఫ్ లా, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వారితో పాటు ఇంకా అనేక మంది ప్రజలు వచ్చి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యాన్ని వింటున్నటువంటి సందర్భం. వాళ్ళందరూ ఇంకా అనేక మంది అక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వింటున్నప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆయన రోగములను స్వస్థపరచగలిగినటువంటి సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నాడు ఆయన. బికాజ్ ఈజ్ ఎ గాడ్ అని కూడా మనం చెప్పొచ్చు కాదు, ఆయన దేవుడు కాబట్టి ఆ శక్తి, ఆ సామర్థ్యం ఆయనలో ఉంది. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ అంటే జరిగినటువంటి సందర్భం ఏంటంటే కొంతమంది మనుషులు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడిని తీసుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని ఎలాగైనా ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు బాగుపడతాడు అనేటువంటి ఈ పాలసీ మ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు తీసుకుని వస్తున్నప్పుడు అనేక మంది జనాభా అక్కడ కూడుకొని ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి జనాభా ఉండడం ఒక ఆటంకంగా ఏర్పడింది. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇంటి పైకి వెక్కి ఇంటి పైకప్పును తీసి ఆ మనిషిని యేసుక్రీస్తుకి జనములకు మధ్యలో ముందుగా దింపడం జరిగింది అలా ఆ పాలసీ మ్యాన్ని. ఇప్పుడు ఆ పాలసీ మ్యాన్ని చూసినటువంటి వ్యక్తి, ఆ కుష్టి వ్యాధి ఎవరికైతే ఉందో ఆ వ్యక్తిని అక్కడ తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట, వారి విశ్వాసమును చూసి, వారందరి విశ్వాసం చూసి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఈ మాటకు నీ పాపములు క్షమించబడ్డాయి అనే మాట యేసుక్రీస్తు చెప్పడం వల్ల అక్కడున్న పరిసయ్యులకు, ధర్మశాస్త్రోపదేశులకు అభ్యంతరం కలిగింది. ఆ అభ్యంతరం ఏంటి అంటే దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలడు. మరి ఒక మానవుడైనటువంటి యేసుక్రీస్తుకి పాపాలు క్షమించడం అనేటువంటిది ఎలా సాధ్యపడేటువంటి విషయం అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి ఆలోచన ఎరిగి ఆయన అన్నాడు కదా, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం కలదని మీకు తెలుసు కదా అని అడిగాడు. తర్వాత ఆవిడతో ఆ జవాబు, ఆ మాట వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ పాలసీ మ్యాన్ని దేవుడు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళమని అంటే వాడు వెంటనే మరొక ఆలోచన చేయకోకుండా వాడి పరుపు, వాడి మంచం వాడు తీసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా అందరూ అనుకుంటున్నారు, అయ్యో
ఇవేంటో గొప్ప వింతలు మనం చూస్తున్నామని మరి దేవునికి భయపడినటువంటి సందర్భం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, సందర్భం. ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఆధారం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. ఒక చోట ఒక సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం అనేక మంది మనుషులు అక్కడికి వచ్చారు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు కూడా వచ్చారు. వారితో పాటు ఇంకా అనేక మంది జనాభా కూడా ఉన్నారు. ఇంచుమించుగా నేను లెక్క పెట్టినటువంటి విధానం ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మొదటిగా పరిసయ్యులు అనేటువంటి వారు డాక్టర్స్ ఆఫ్ లా, ధర్మశాస్త్రోపదేశకులు. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసము కలిగినటువంటి జనాభా, ఎవరైతే ఆ లెపరసీ మ్యాన్ని, ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారో ఆ మనుషులు, విశ్వాసము కలిగినటువంటి మనుషులు. నెంబర్ 4, అవిశ్వాసులు కూడా అక్కడ ఉండడం అనేటువంటిది గొప్ప విషయం. అంత మాత్రమే కాదు, నెంబర్ 5 అక్కడ మనకి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు. ఇలాగా 5 రకాల వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం కనుక మనం చూస్తున్నట్లయితే, డాక్టర్ లూకా గారు వారి ఆలోచన విధానం గురించి చెప్పాడు. అక్కడ డాక్టర్ లూకా అక్కడ ఉన్నటువంటి మనుషులు వారి ఆలోచన విధానం ఎలాగుందో లూకా గారు పరిశీలనకు తెచ్చాడు. అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానంలో మొదటిగా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచన విధానం చూడండి. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచన విధానాన్ని కనుక మనం పరిశీలనకు తెచ్చుకుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంది అంటే, మనము 21వ వచనంలో అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడు అని ఆలోచన చేస్తున్నారు. అంటే వండర్ఫుల్ అండి. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యుల యొక్క ఆలోచన, క్రీస్తు గురించినటువంటి వారి ఆలోచన ఏంటి అని అంటే, అతడు దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు తప్ప పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? కాబట్టి ఈయనంటే డైరెక్ట్గా నీ పాపాలు నేను క్షమిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యుల యొక్క ఆలోచన యేసుక్రీస్తుని ఒక కామన్ మ్యాన్గా చూశారు. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తుని ఒక సహజత్వం, ఒక నార్మల్ మ్యాన్, అంటే తాను ఎలాంటి వాడో, ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఎలాంటి వాళ్ళో, ఆ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళో ఆ విధంగానే వాళ్ళు క్రీస్తును చూశారు. కానీ క్రీస్తులో దైవత్వము అనేటువంటిది, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని మాత్రం వారికి తెలియనటువంటి విషయంగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. రెండవ విషయం, ఇది ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచన లేదా పరిసయ్యుల యొక్క ఆలోచన అయితే, రెండవ విధానాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే, అక్కడికి వచ్చినటువంటి మనుషుల్లో దెర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది మనుషులు ఏం చేశారంటే, ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారు. వారి ఆలోచన విధానము ఎట్టిది అని అంటే, జీసస్ హ్యాడ్ ఎ పవర్ టు హీల్ అనేటువంటి ఆలోచన విధానం. యేసుక్రీస్తుకి రోగముతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఉన్నది అనేటువంటి ఆలోచన ఈ రెండవ జనాభా, అంటే ఎవరైతే ఆ పాల్సీ మ్యాన్ అనగా కుష్టి వ్యాధిగ్రస్తుని క్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారో ఆ వ్యక్తుల యొక్క ఆలోచన. ఆయన స్వస్థపరచగలడు అనేటువంటి ఆలోచన ఆయనను వాళ్ళను యేసుక్రీస్తు దగ్గర తీసుకురావడానికి అవకాశమైంది. మూడవ రకమైనటువంటి ప్రజలు, దే ఆర్ నాట్ వాళ్ళు అటు విశ్వాసులు కాదు, అలాగని అటు అవిశ్వాసులు కూడాను కాదు, అటు మధ్యస్థంగా ఉన్నటువంటి వారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుందంటే,
26వ వచనం చెప్తూ ఉంటాడు, నేడు గొప్ప వింతలు చూచితిమి అనుకుంటున్నారు కూడా. ఏమి చూస్తారనుకుంటున్నారంటే, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుణ్ణి మహిమపరచుతూ భయముతో నిండుకున్నటువంటి వారు కొంతమంది. ఇలాగా మనుషులు అనేక విధాలుగా యేసుక్రీస్తుని గురించి వారి అభిప్రాయాలు అక్కడ ఉన్నటువంటి ఆ వచనంలోనే తెలియజేశారు వాళ్ళు. కానీ డాక్టర్ లూకా గారిని చూస్తే ఆ టెక్స్ట్ని మనం కొంచెం క్లుప్తంగా, మనం ఆధ్యాత్మికంగా ఇంకా మనం దాన్ని ధ్యానించి పరిశీలనాత్మకంగా చూస్తూ వెళితే డాక్టర్ లూకా చూసినటువంటి విధానం అక్కడ ఉన్నటువంటి మనుషుల విధానానికి వేరుగా ఉంది. చూడండి, ఆ సందర్భంలో అనేక మంది అక్కడికి వచ్చి కూర్చున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, విశ్వాసము కలిగినటువంటి వారు, అవిశ్వాసులు అక్కడ కూర్చొని ఆయన ఏం బోధిస్తున్నాడు వింటున్నాడు. అంటే ఆయన ఒక నార్మల్ మ్యాన్గా శరీర ఆకారంతో ఆయన వాళ్ళకి కనబడుతూ ఉన్నాడు. బట్ దట్ డోంట్ రికగ్నైజ్ హూ ఈజ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. రికగ్నైజ్ అనగా గుర్తించలేనటువంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టుడే ఈ సందర్భంలో నుంచి, ఇట్లాంటి పరిస్థితుల నుంచి డాక్టర్ లూకా మనకి యేసుక్రీస్తును గురించినటువంటి కొన్ని గూఢార్థమైనటువంటి సంగతులను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కొన్ని గొప్ప విషయాలను ఇక్కడ మనకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. డాక్టర్ లూకా చూసినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఈ స్క్రిప్చర్లో ప్రజెంటేషన్ యేసుక్రీస్తుని గురించి చేసినటువంటి విధానాన్ని గట్టిగా మనం పరిశీలనాత్మకంగా చూస్తూ ఉంటే, లూకా గారు క్రీస్తుని గురించి 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చదివినటువంటి ఆ టెక్స్ట్లో, లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాల్లో క్రీస్తును గురించినటువంటి కొన్ని దైవత్వంతో కూడినటువంటి లక్షణాలు, ఆయన దైవ కుమారుడు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా క్లియర్డ్గా ఆయన రాసినటువంటి విధానంలో కనబడుతూ ఉంది. ఆయన మనుష్య కుమారుడు లేదా దైవ కుమారుడు అనేటువంటి విషయాన్ని, ఆయన దేవుడు మానవుడయ్యాడు, వాక్యము శరీరమును ధరించుకుంది అనేటువంటి సత్యాన్ని ఆయన అక్కడ రివీల్ చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈరోజు నేను మాట్లాడదలిచినటువంటి విషయం ఏంటంటే, వాట్ డూ యూ థింక్ అబౌట్ క్రైస్ట్ జీసస్? యేసు క్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు అనేటువంటి ఆలోచన విధానాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. టుడే మై టాపిక్ ఈస్, వాట్ డూ యూ థింక్ అబౌట్ క్రైస్ట్ జీసస్? యేసు క్రీస్తు గురించి నువ్వేమే ఆలోచన చేస్తూ ఉన్నావు? అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానీ యేసుక్రీస్తు గురించి ఒక మానవుడుగానే మాత్రమే వాళ్ళు ఆలోచన చేశారు. అక్కడికి వచ్చినటువంటి జనులు ఎవరైతే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారో వాళ్ళు యేసుక్రీస్తు గురించి ఆయన స్వస్థపరచగలడు, ఆ సామర్థ్యం ఆయన దగ్గర ఉందని మాత్రమే వాళ్ళు ఆలోచన చేశారు. మిగిలినటువంటి వారు ఏవో వింతలు విద్యలు చేస్తున్నటువంటి వాడిగానే మాత్రమే ఆలోచన చేశారు. బట్ టుడే వాట్ డూ యూ థింక్ అబౌట్ క్రైస్ట్? యేసుక్రీస్తు గురించి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, నువ్వేమి ఆలోచన చేస్తున్నావు? క్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి ఒక ప్రశ్నను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటున్నాను. అయితే యేసుక్రీస్తు గురించి లూకా గారు ఏమని రాశాడు? క్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? డాక్టర్ లూకా ఏమి ఆలోచన చేశాడో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు దైవ మానవుడు అనేటువంటి విషయం, లేదా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ సంపూర్ణత క్రీస్తునందు ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈ యొక్క ఉద్దేశం అది. కాబట్టి 3 విషయాలను మనం చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. క్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తూ ఉన్నావు? మొదటి వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే 17వ అధ్యాయము 20వ వచనము నుంచి 24వ వచనం వరకు. 17వ వచనాన్ని మనం చూద్దాం. 17వ వచనాన్ని కనుక మనం చూస్తే 18వ వచనం, ఇదిగో కొందరి మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక
ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన ఎరిగి, మీ హృదయముల్లో ఏమి ఆలోచించున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనులని వారితో చెప్పి, పక్షవాయువు గలవని చూచి నీవు లేచి మంచమెత్తుకొని ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నామనను. వండర్ఫుల్ వర్డ్. మొదటి విషయం కనుక మనం పరిశీలనగా చూస్తున్నట్లయితే, జనులు కొంతమంది మనుషులు పక్షవాయువు కలిగినటువంటి వారిని తీసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అయితే జనులు ఆటంకంగా ఉండటం వల్ల మేడవెక్కి పెంకులు తీసి యేసుక్రీస్తు ఎదుట ఆ పక్షవాయువు, ఆ పాల్సీ మ్యాన్ని యేసుక్రీస్తు ఎదుట పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే అక్కడున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులకు వచ్చినటువంటి డౌట్, దేవుడు ఒక్కడే పాపములు క్షమించగలడు కదా, మరి ఈయనెవరు దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి మాటను వారు అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి యేసుక్రీస్తు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము కలదు అన్నాడు. వండర్ఫుల్ మాట అండి. మొదటి మాటగా యేసుక్రీస్తులో నువ్వేమి చూస్తున్నావు అనేటువంటి విషయంలో, వాట్ డు యు థింక్ అబౌట్ క్రైస్ట్, యేసుక్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి ఈ టాపిక్లో మరి మొదటి ఆలోచన విధానం ఏంటంటే, డాక్టర్ లూకా గారు బయలుపరిచినటువంటి విషయము, యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని డాక్టర్ లూకా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినటువంటి విషయం ఇది. గమనించండి, ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులతో, ధర్మశాస్త్రోపదేశకులతో, అక్కడ ఉన్నటువంటి జనమందరితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు తెలియదా? అధికారము కలగదని మీకు తెలియదా అని అంటున్నాడు. గమనించాల్సినటువంటి విషయం ఇది. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము కంది. ఆయన ఎవరు అంటే అధికారము లేదా సర్వాధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కొన్ని మాటలను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారంలో రెండు విషయాలు ఇక్కడ క్లుప్తంగా మనకు కనబడతాయి. ఒకటి, పాపంపై అధికారం ఆయనకుంది. రెండవది, పాపంపై మాత్రమే కాదు కానీ రోగముపై అధికారం కూడా ఆయనకుంది. పాపముపై అధికారం ఉంది, రోగముపై అధికారం కూడా ఉంది. గమనించండి, పాపముపై అధికారము 5వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలవనంపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపము చేసినటువంటి వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. గమనించండి, చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన పాపమును క్షమించగలిగినటువంటి వాడు అనేటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. రోగి అయితే ప్రభువే అతను లేపుతాడు. పాపం చేసినటువంటి వాడైతే ప్రభువే అతని పాపాలను క్షమిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుకి ఇవ్వబడిన అధికారం ఏంటి అని అంటే, అక్కడ మనం క్లుప్తంగా చూస్తున్నటువంటి విషయం, ఆయనకు పాపంపై అధికారం ఉంది. పాపమును క్షమించగలిగినటువంటి వాడు అతనే. చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి కమ్స్ టు మీ, ఎవరైనా నా దగ్గరికి వచ్చి నన్ను లాగి చెంప మీద ఒకటి కొట్టారు. కొట్టిన తర్వాత కొట్టిన కొంచెంసేపటికి అయ్యో పాపం అన్నయ్యను కొట్టానే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ అన్నయ్యకి సారీ చెప్పాలని బయలుదేరి, ఇప్పుడు సారీ చెప్పడానికి నా దగ్గరకు కాకుండా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే వేరే వ్యక్తి అతను చేసిన తప్పిదాన్ని క్షమించగలుగుతాడా? లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్ దిస్.
మొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, తను నన్ను కొట్టాడు, తను సారీ చెప్పవలసింది, క్షమాపణ అడగవలసింది నన్ను కాకుండా నా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని సారీ అడిగితే అతని పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుందా? వాడు చేసిన తప్పిదానికి పరిష్కారం దొరుకుతూ ఉందా? వాడు చేసినటువంటి తప్పిదానికి క్షమాపణ దొరుకుతూ ఉందా? సో గాయస్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని ఎదుట అపరాధులుగా ఎంచబడ్డాం. మనం దేవుని ఎదుట అపరాధులమయ్యాం. మనం దేవునికి అవిధేయులమయ్యాం. కాబట్టి క్షమించమని మనం అడగవలసింది ఎవరిని అనంటే దేవుణ్ణే మనం అడగాలి. కాబట్టి దేవుడే మన పాపములు క్షమించగలడు. అందుకే నేను పుట్టినప్పుడు దేవదూత ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది. మత్తయి సువార్తలోని మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను. మాథ్యూ చాప్టర్ 1 మొదటి అధ్యాయం 21వ వచనం అంటాడు, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు అని చెప్పాడు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని సంగమా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పాపము క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక రోగిని స్వస్థపరచగలిగినటువంటి అధికారం, రోగముపై అధికారము కలిగినటువంటి వాడు కూడాను అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఒక మంచి మాటను ప్రభు మన కోసం రాసి పెట్టాడు. మోషే గారు రాసినటువంటి మాటలో నిర్గమకాండము 15వ అధ్యాయములో 26వ వచనాన్ని కనుక మనం కొంచెం క్లుప్తంగా చదివితే అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. మరలా చెప్తున్నాను అన్నమాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు కీర్తనకారుడు. సంకటములు అనగా బాధలు, లేకపోతే ఇబ్బందులు, అది వ్యాధి కావచ్చు, రోగము కావచ్చు, అది ఎట్టి విధానమైనటువంటి సమస్య అయినా సరే. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చేటువంటి వ్యాధులపై అధికారము కలిగినటువంటి వాడు, తెగుళ్లపై అధికారము కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఎందుకు నేను లోకా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం ఉంది, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్నాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, ది డాక్టర్స్ ఆఫ్ లా అన్నాడు వాళ్ళని. అంటే దే డిడ్ ద PhD. వాళ్ళు లాలో, వాళ్ళు ధర్మశాస్త్రంలో PhD చేసినటువంటి వాళ్ళు అంత గొప్ప చదువు చదువుకున్నటువంటి వాళ్ళు. గమనించండి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులతో కానీ విశ్వాసులతో కానీ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఒక సామాన్య మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి విషయం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. రోమీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని అపోస్తున్నటువంటి పౌలు గారు మరి రోమా సంఘానికి రాశాడు. చూడండి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలు సంతానంలో పుట్టాడు, యూదాగోత్రంలో పుట్టాడు. దేన్ని బట్టి? శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలుల యొక్క సంతానములోను లేదా యూదా గోత్రములోను ఆయన పుట్టాడు వాగ్దాన ప్రకారం. ఈయన ఎవరు? ఈయన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. గమనించాల్సినటువంటి విషయం. మళ్ళా మీకోసం నేను ఆ మాటను చదువుతున్నాను, గమనించండి. ఈయన అనకంటే ఎవరంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడైనా. గమనించండి, ఇంకొక మాటను కూడా నేను మీకు పరిచయం చేస్తాను. మత్తయి రాసినటువంటి సువార్తలో 28వ అధ్యాయము ఆఖరి అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆరోహణం అవ్వడానికంటే ముందుగా ఒక మంచి మాటను శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి,
18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. ఒక అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనం పాపులం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి విషయం, మనం పాపంతో ఉన్నటువంటి వారు మనం గ్రహించాల్సినటువంటి విషయం. నేను నీతిమంతుణ్ణి, నేను ఏ పాపం చేయలేదు, నేను మంచివాణ్ణి అని నువ్వు అనుకుంటే నువ్వు మార్చగలిగినటువంటి వాడు ఎవడు లేడు. ఇంకా నేను నీతిమంతుణ్ణి అని నువ్వు అనుకుంటే, నువ్వు నీతిమంతుడివి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి క్రీస్తుతో నీకు సంబంధం లేదు. యేసు క్రీస్తుకి నీతో సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే నీకు నువ్వుగా నేను నీతిమంతుని అనుకుంటున్నావు. గమనించండి, మనం పాపులము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో నీకు నీతిమంతుడైన క్రీస్తు యొక్క అవసరత ఉన్నది. కాబట్టి ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. మన పాపములు క్షమించగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది అని అంటే ఒక క్రీస్తుకు మాత్రమే ఉంది. మన రోగమును బాగు చేయగలిగినటువంటి అధికారం ఎవరికి ఉందంటే క్రీస్తుకు మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట నేను మీ అందరికీ నిస్సందేహంగా తెలియజేస్తున్నటువంటి మాట. గమనించండి, ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసినటువంటి సంఘానికి పౌలు గారు మంచి మాటలు రాశాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము అధికారము కంటే ఇంకా పైగా ఉన్నటువంటి వాడాయన, అన్నిటిపైన ఉన్నటువంటి వాడాయన, అన్నిటికీ శిరస్సుగా ఉన్నటువంటి వాడాయన. మన బాడీలో ఉన్నటువంటి కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ ఎలా వీటన్నిటిని ఫంక్షనింగ్ చేస్తుందో, హెడ్ మన శిరస్సు ఎలాగ వీటన్నిటిని ఫంక్షనింగ్ చేస్తూ ఉందో అలాగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి దేవుడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చివరికి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మంచి మాటను మన కోసం రాసి పెట్టాడు. 25వ వచనంలో, నేనే గమనించండి అన్నమాట, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ క్రైస్ట్ జీసస్? డు యు థింక్ లైక్ Pharisees? Do you think like doctors of law? Do you think like unbelief? ఒక అవిశ్వాసి ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక పరిసయ్యుడు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ధర్మశాస్త్రోపదేశకుడు ఒక కామన్ మ్యాన్గా మాత్రమే ఆలోచించాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు కేవలం వాళ్ళు స్వస్థపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు మాత్రమే ఆలోచించాడు. ఒక కామన్ మ్యాన్ ఏదో వింత విచిత్రాలు చూస్తున్నాం అన్నట్టుగా ఆలోచించారు. వాట్ డు యు థింక్ అబౌట్ క్రైస్ట్? ఈరోజు యేసుక్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? డు యు నో వాట్ క్రైస్ట్? క్రీస్తు అంటే ఏంటో నీకు తెలుసా? క్రీస్తు అంటే ఎవరంటే సర్వాధికారి అనేటువంటి దేవుడని డాక్టర్ లూకా గారు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఇది. లూకా సువార్తలో మనం నేర్చుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే క్రీస్తు ఎవరో కాదు నాన్న, సర్వాధికారి అనేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. రెండవ విషయము, యేసుక్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దాంట్లో రెండవ విషయము 22వ వచనంలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు వారి ఆలోచన ఎరిగి అన్నాడు. ఎవరి ఆలోచన? ధర్మశాస్త్రోపదేశకులు,
పరిసయ్యుల యొక్క ఆలోచన ఎరిగినటువంటి వాడు. గమనించండి, యేసుక్రీస్తు ఎవరు? వాట్ యు థింక్ అబౌట్ క్రైస్ట్? నువ్వేం ఆలోచన చేస్తున్నావు క్రీస్తు గురించి? యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన సర్వజ్ఞాని, అందరినీ ఎరిగి ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు దేవుడు ప్రతి విశ్వాసిని కూడాను పరీక్షిస్తూ పరిశీలన చేస్తుంటున్నాడు. క్రీస్తు ప్రతి విశ్వాసిని కూడాను ప్రతి క్షణమైన పరిశీలన చేస్తూ ఉన్నటువంటి వాడిగా బైబిల్ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆయన నన్ను వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నటువంటి సందర్భాల గురించి మరి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, ఈ చల్లబూట వేళ ఈ సందర్భంలో మనం ఎరిగి ఉండాల్సినటువంటి విషయం అంటే ఈజ్ ఎ హోమ్నిసెన్స్ అనగా ఆయన సర్వజ్ఞాని, సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆయన అందరినీ ఎరిగి ఉన్నటువంటి వాడు. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసినటువంటి పత్రికలో, సువార్త పత్రికలో 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. గనుక ఎవ్వడు ఆయనకు మనుషుని గురించి చెప్పాల్సినటువంటి అవసరత లేదు. గమనించాల్సినటువంటి విషయం, ఆయన మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు కనుక ఎవ్వడు మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. God knows about me. God knows about you who are listening this message. God knows about everybody. దేవునికి నా గురించి తెలుసు, వాక్యాన్ని వింటున్నటువంటి నీ గురించి తెలుసు, భూమి మీద ఉన్న ప్రతి మానవుని గురించి కూడాను చాలా క్లుప్తంగా డీటెయిల్గా ద డేటా ఆఫ్ యూ అండ్ ఐ, నిన్ను కూర్చున్నటువంటి డేటా, నన్ను కూర్చున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆయనకు తెలుసు. అందుకని అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు ఆయన. వండర్ఫుల్ గాడ్ దట్ వీ హ్యాడ్ టుడే అండి. ఎంత అద్భుతమైనటువంటి దైవాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన మన డేటా ఆయన చేతుల్లో ఉంది. నిన్ను గురించి, నన్ను గురించి ఎరిగినటువంటి వాడు. నీ గురించి ఎవరు దేవునికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా గురించి ఎవరు దేవునికి చెప్పాల్సినటువంటి అవసరం, అయ్యా ఫలానా మనిషి, ఫలానా వాడు, ఫలానా వ్యక్తిత్వం కలిగినటువంటి వాడని నువ్వు చెప్పకపోయినా నీ గురించి, నా గురించి ఆయనకి తెలుసు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆయన ప్రతి విశ్వాసని క్లుప్తంగా, చాలా సూక్ష్మంగా పరీక్షిస్తున్నటువంటి వాడు. మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకొక మాటను నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, యోహాను రాసినటువంటి అదే సువార్తలో 47-48 వచనాలు చూద్దాం. 1వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 47-48 వచనాలు. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదవని నతానియేలు అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితనని అతనితో చెప్పాను. వండర్ఫుల్ వర్డ్ అండి. నతానియేలు దగ్గరకు రాకమునిపే అన్నాడు నతానియేలుతో, ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, ఇతను యందు కపటం లేదని చెప్పాడు. నతానియేలు ఆశ్చర్యపోయాడు. నా గురించి నీకు ఎలా తెలుసయ్యా అంటే, పిలుపుని నువ్వు పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడే నువ్వు నాకు తెలుసు అన్నాడు. దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పాలి. చూడండి, పూర్వకాలంలో మన భారతదేశంలో ఒక చిన్న సాంప్రదాయం ఉండేది. వేప చెట్టు కింద కూర్చుంటే, గర్భిణీ స్త్రీలు వేప చెట్టు కింద కూర్చుంటే పుట్టబోయేటువంటి బిడ్డ చాలా ప్రజ్ఞావంతుడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు, జ్ఞానవంతుడు అవుతాడని పూర్వం ఒక నానుడి అనేటువంటిది మన దేశంలో ఉండేది. అదేవిధంగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి అని అంటే, గర్భిణీ స్త్రీలు ఈ చెట్టు ఏదైతే ఉందో అంజూరపు చెట్టు కింద కూర్చుంటే
గర్భిణీ స్త్రీలు అంజూరపు చెట్టు కింద కూర్చుంటే పుట్టబోయేటువంటి బిడ్డ చాలా ప్రజ్ఞావంతులు, తెలివితేటలు కలిగినటువంటి వాడు, జ్ఞానవంతులు అవుతారనేటువంటి ఒక ఆచారం, ఒక అలవాటు పూర్వం ఇశ్రాయేలు దేశంలో కూడా ఉండేది. అంటే దాన్ని బట్టి కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు నతానియేలుతో చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నతానియేలు నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడు నేను చూశాను అన్నాడు దేవుడు. వండర్ఫుల్ అండి. నతానియేలు నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను చూశాను అన్నాడు. వండర్ఫుల్ అండి. గమనించాల్సినటువంటి విషయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తున్నావు? యేసుక్రీస్తు గురించి ఒక ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు ఏమో ఆలోచన చేస్తారంటే ఒక సామాన్య మానవుడిగానే వాళ్ళు చూశారు. కొంతమంది ఎలా చూస్తున్నారు యేసుక్రీస్తుని అంటే ఆయన ఏదో ఒక స్వస్థపరచగలిగినటువంటి వాడని మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సర్వాధికారి అయినటువంటి దేవుడైన. మొదటి విషయం. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సర్వజ్ఞాని అయిన, ప్రతి మనుషుని ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన. నిన్ను నన్ను ఎరిగి ఉన్నటువంటి వాడైన. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 16వ అధ్యాయంలో సముద్రమును అగాధమును దేవుని కంటికి తేటగా కనబడుతున్నాయి, నరుల యొక్క హృదయము మరీ తేటగా కనబడుతుందంటాడు. సముద్రము అగాధము దేవుని కంటికి తేటగా కనబడుతున్నాయి, నరుని యొక్క హృదయము మరీ తేటగా కనబడుతుందని ప్రభు యొక్క వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎరిగినటువంటి వాడు. ఆయన మనుషులందరినీ కూడాను మనము ఎరిగినటువంటి వాడు. నీకు దేవుడు తెలియకపోవచ్చేమో, బట్ గాడ్ నోస్ యూ. నీకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తుకు నువ్వెవరో తెలుసు. దట్ ఈజ్ అవర్ గాడ్. యేసుక్రీస్తుకి నువ్వు తెలుసుకోలేకపోవచ్చావు, బట్ క్రైస్ట్ నోస్ యూ. యేసుక్రీస్తుకి తెలుసు అని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మంచి మాటను చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 4వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి సువార్త పత్రికలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము మరియు ఆయన 12వ వచనం కూడా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు. గమనించండి, మరలా నేను చదువుతున్నాను. అది సృష్టము, ఆయన దృష్టికి కనబడని గనుక ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏమీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతుంది అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దైవాన్ని మనం కలిగి ఉన్నామండి. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, అండ్ వన్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారో, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని. ఆయన సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు. ప్రతి విషయము కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మనం చెప్పాల్సినటువంటి అవసరత లేదు. మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన దృష్టికి మరుగైనటువంటి సృష్టము ఏది కూడా లేదు. సృష్టిలో ఆయన దృష్టికి మరుగైనటువంటిది ఏదీ లేదు. మనము ఎవరికి లెక్కప్పు చెప్పాలో ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. దావీదు మహారాజు గారు ఏం మాట్లాడతారో తెలుసా? 139వ కీర్తనలోకి వెళ్తే దావీదు మహారాజు గారు ఏమంటాడంటే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తా. అంధకారం తన పాపమును కప్పివేసింది అనుకున్నాడంట. చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించునను, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకొని, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఎవరికి తెలియదులే,
ఎవరు చూడటం లేదు, అంధకారము నా తప్పిదాలను నన్ను మరుగు చేస్తుందని అనుకున్నాడు. గమనించండి, చీకటి అయినా నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, నా అంతరేంద్రియంలో నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందున నిర్మించినటువంటి వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాలో భయమును ఆశ్చర్యమును కలుగుతా ఉంది. కింది మాటలు చెప్తా ఉంటాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడినటువంటి నాడు నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు అన్నాడు. వండర్ఫుల్ అండి, ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి, ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దైవాన్ని మనం కలిగి ఉన్నామండి. ఈరోజు మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను ఏం చేసినా సరిపోతుందని సరిపెట్టుకుంటున్నాం చాలామంది కూడా. క్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు, ఆయన సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు. ద థర్డ్ థింగ్, ఆయన డాక్టర్ లూకా గారు మూడో విషయాన్ని కూడా అక్కడ పొందుపరిచాడు. ఈ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్య భాగాన్ని వితిన్ 10 minutesలో మనం ముగించేసుకుందాం. గమనించండి ప్రభునందు ఇప్పుడు దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు గురించి నువ్వేమి ఆలోచన చేస్తున్నావు? మూడో వచనం ఏంటంటే, అంత కష్టపడి ఆ జనం, ఆ కొంతమంది మనుషులు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. దీన్ని బట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడాను ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు బాగుపడే వెళ్ళాడు. దీన్ని బట్టి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఆశ్రయించినటువంటి వారికి, ఎవరైతే క్రీస్తుని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు చేయకుండా ఆయన విడిచిపెట్టడు. ఆయనను నమ్మి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి ఆయన మేలు చేసేటువంటి వాడు. క్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఆయన్ను నమ్మి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి మేలు చేసేటువంటి వాడు యేసుక్రీస్తు. సర్వాధికారి యేసుక్రీస్తు, సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞాని, ఓమ్నిసెన్స్. ఆయనకి తెలుసు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞాని లేదా అన్నిటినీ ఎరిగి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయన్ను నమ్మి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి మేలు చేసేటువంటి వాడు యేసుక్రీస్తు. యెజ్రా గ్రంథములో 8వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మంచి మాటను మీకు పరిచయం చేసి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో 22వ వచనంలో, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అన్నాడు. మేలు కలుగు చేయ నిమిత్తము దేవుని హస్తము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఆయన ఆశ్రయించినటువంటి వారికి, ఆయన్ను నమ్మి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి ఆయన హస్తము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మే వాళ్ళు వచ్చారు. వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. వారి విశ్వాసాన్ని పరిశీలనగా చూస్తున్నప్పుడు వారి విశ్వాసము ప్రయత్నముతో కూడినటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంది. కొంతమంది గాల్లో దీపం పెట్టి దేవుడా అంటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది సమస్తము దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ప్రయత్నం కూడా చేయరు. గమనించాల్సినటువంటి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తీసుకువెళ్తానని చెప్పాడు. వాళ్ళు రాకుండా ఐగుప్తు దేశంలోనే ఉంటే కానాను దేశానికి ఎలా వెళ్తారు? వాళ్ళు ప్రయత్నం అనేటువంటిది కావాలి. చూడండి, వారి ప్రయత్నాన్ని నిజంగా మెచ్చుకోదగినటువంటి ప్రయత్నము, విశ్వాసముతో కూడిన ప్రయత్నం, అనగా వారి విశ్వాసానికి ప్రయత్నం జత కలిసింది. వాట్ ఏ వండర్ఫుల్ అండి, అద్భుతమైనటువంటి విశ్వాసం. వారి విశ్వాసానికి ప్రయత్నం అనేటువంటిది జత కలిసింది. చూడండి, ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ వచనంలో, ఇదిగో కొందరి మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాడిని వెలుపలకు తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేశారు. వారి విశ్వాసముతో ప్రయత్నము జత కలిసింది. దేవుడు అంటున్నటువంటి మాట అదే. చూడండి, 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి మాటను ప్రభు మన కోసం రాసిపెట్టాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, రైట్. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పము
నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులనై దేవుని కుమారులైనట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను మీరు చేయండి అన్నాడు. వండర్ఫుల్ అండి. సణుగులను సంశయములను మీరు మానుకోండి, సమస్త కార్యాలు మీరు చేయండి. అంటే పాపం చేయమని కాదండి ఇక్కడ, దుర్మార్గం చేయమని కాదండి ఇక్కడ, సమస్త కార్యాలు మీరు చేయండి, కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడే. ఆ నలుగురు చేసినటువంటి పని అదే. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మనుషులు ఎవరైతే ఈ లెపరసీ, ఈ పాల్సీ మ్యాన్ని తీసుకుని వచ్చారో, ఎవరైతే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారో, వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే కార్యము జరిగించేటువంటి వాడు దేవుడే అని వాళ్ళు ప్రయత్నాన్ని ప్రారంభించారు. వండర్ఫుల్ అండి, అద్భుతమైనటువంటి విశ్వాసం కదా. యేసుక్రీస్తు వారు కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాటను అపోస్తున్నటువంటి పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట నేను చదువుతున్నాను. 2వ వచనము, రైట్. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాదిని మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి అని చెప్పాడు. సంపూర్ణతలోనికి సాగిపోవాలని చెప్పాడు. పరిపూర్ణతలోనికి ముందుకు వెళ్ళాలి, ప్రయత్నించాలి, ముందుకు వెళ్ళాలి. డోంట్ లుక్ బ్యాక్, డోంట్ స్టే దేర్. నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడ ఆగిపోవద్దు, ప్రయత్నంతో కొనసాగించాలి అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. ప్రభునందు నీ దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసివైతే క్రీస్తు గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడు, కాబట్టి నువ్వు కొనసాగిపోవాలి. కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడు, కాబట్టి నువ్వేం చేయాలి అంటే కొనసాగిపోవాలి, ప్రయత్నించాలి, ప్రయత్నంతో ముందు కొనసాగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటిది దేవుని యొక్క విషయం. సమస్త కార్యాలు మీరు చేయండి అని చెప్పాడు. అందుకే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మీ ప్రయత్నము నిష్ప్రయోజనమైనటువంటిది కాదు, మీ ప్రయత్నము వ్యర్థమైపోయేటువంటిది కాదు. ప్రయత్నించండి, కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుష్టి వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చినటువంటి ఆ మనుషులు కూడా వారు ప్రయత్నించారు. అంటే వారి విశ్వాసానికి ప్రయత్నము జత కలిసింది. విశ్వాసముతో కూడినటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అంత మాత్రమే కాదు, వారి విశ్వాసంలో మరి ఒక గొప్ప విషయం సంగతి ఏంటంటే ఆటంకాన్ని అధిగమించే ఆలోచన వారి విశ్వాసానికి తోడయ్యింది. వారి విశ్వాసానికి ప్రయత్నం జత కలిసింది. వారి విశ్వాసానికి ఆటంకాన్ని అధిగమించేటువంటి ఆలోచన వారికి తోడయ్యింది. చూడండి 19వ వచనంలో మరలా 21వ వచనంలో 19వ వచనంలో మరలా జ్ఞాపకం చేస్తాను. జనులు గుంపు కూడి ఉండి నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దింపిరి. ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో ఒకసారి చూడండి. జనులందరూ గుంపుగా కూడుకొని ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి దారి దొరకట్లా. యేసుక్రీస్తు దగ్గర తీసుకువెళ్ళడానికి వాళ్ళకి దారి దొరకట్లా. జనులందరూ ఆటంకంగా ఉన్నారు. అయ్యో జనం ఉన్నారులే, ఇప్పుడు కాదు సాయంత్రం వద్దామని వెళ్ళిపోవాలి తిరిగి వాళ్ళు. గొప్ప సంగతి అది. అయ్యో ఇంతమంది మనుషులు ఉన్నారులే, రేపు వద్దాంలే, ఎక్కడికి వెళ్తాడైనా అని అనుకోలేదైనా. గమనించండి, వారికి ఉన్నటువంటి ఆటంకాన్ని అధిగమించేటువంటి ఆలోచన వారి విశ్వాసానికి తోడయ్యింది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగా దైవం మీద ఆధారపడ్డారో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచనకర్త ఆయన. వారి ప్రయత్నాన్ని సఫలం చేయడానికి దేవుడు వారికి ఆలోచన కలిగించాడనేటువంటి విషయాన్ని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచన చేయండి. శ్రమ వచ్చినప్పుడు దాన్ని తప్పుకోవాలని మాత్రం ఆలోచన చేయకండి. శ్రమను అధిగమించాలి. శ్రమను ఎప్పుడైనా సరే మనం అధిగమించాలి, కానీ దాన్ని నా దగ్గర నుంచి తొలగించండి మనం ప్రార్థన చేస్తామండి. చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రే అబౌట్ ద పెర్సిక్యూషన్. శ్రమ గురించి ఎక్కువగా మనుషులు ఏమని ప్రార్థన చేస్తారంటే అది వచ్చింది తీసేయండి, ఇది వచ్చింది తీసేయండి, అది వచ్చింది తీసేయండి. తీసివేయటం కాదు మిత్రమా. ఫర్ గాడ్ ఇట్ ఈస్ నథింగ్.
తీసివేయడం దేవునికి ఇంపాసిబుల్ థింగ్ అది. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్ టు క్యాస్ట్ అవుట్ దట్ ప్రాబ్లం. సమస్య నీ దగ్గర నుంచి తీసివేయటానికి కనురేప ట్వింకిల్ ఆఫ్ ఐతో ట్వింకిల్ ఆఫ్ ఐలో ఏం చేయగలడు ఆయన. కానీ తీసివేయటం కాదు, సమస్యను నువ్వు అధిగమించాలి. సమస్యను అధిగమించేటువంటి ఆలోచన నీకు రావాలి. వారి విశ్వాసం వరకు సమస్యను అధిగమించేటువంటి ఆలోచన వారికి తోడయ్యింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు మంచి మాటలు రాశాడండోయ్. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయములో 'అయినను ఆ బలాధక్యము మా మూలమైనది కాక దేవునిదయ్యుండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటు పోయినా శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారు కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎందుకనగా యేసు యొక్క జీవముతో కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవము కార్య సాధకమవుతున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకవి ఉన్నవి గాక విశ్వాసం ఉంచితిమి గనుక మాట్లాడాము అని రాయబడి ఉన్నది. 16వ వచనం, కాబట్టి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే వండర్ఫుల్ అండి, అద్భుతమైనటువంటి విశ్వాసం. కాబట్టి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అపాయములో ఉన్న ఉపాయము లేనటువంటి వారము కాము. నీ విశ్వాసం అటువంటిదేనా? ఆయన ఎవరో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఏ మేలు చేయకుండా ఆయన పంపించడు. ఆయనను నమ్మి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి మేలు చేసి పంపించేటువంటి దేవుడైన నీకు మేలు కలుగునట్లుగా ఆయన హస్తము ఎప్పుడు నీకు తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. గమనించండి, చూడండి, వారి విశ్వాసము ఎటువంటిదంటే వారి విశ్వాసము ప్రయత్నముతో కూడినటువంటి విశ్వాసం. మరి శ్రమలను, అక్కడ ఉన్నటువంటి సమస్యను అధిగమించేటువంటి వారి విశ్వాసమునకు వారి ఆలోచనను తోడు చేసుకున్నటువంటి విశ్వాసం. సమస్యను అధిగమించారు. సమస్యల అపాయములో ఉన్న ఉపాయము కలిగినటువంటి వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ఆ మాట, అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరుపెత్తుకో, నీ మంచం తీసుకో, నువ్వు లేచి వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే వాడు లేచి వెళ్ళాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా. వాడి విశ్వాసము వాడికి దేవుని ఎదుట నిందారహితుడిగా లేదా దేవునికి లోబడేటట్లు చేసింది. వండర్ఫుల్. విశ్వాసము విధేయతను నేర్పించింది. శ్రమలో తనకు వచ్చినటువంటి సమస్యలో తను కృషించిపోకుండా అంతరంగ పురుషుడు నూతనపరచబడడం వల్ల, తన విశ్వాసమును బట్టి అంతరంగ పురుషుడు నూతనపరచబడడం వల్ల దేవునికి విధేయత చూపించాడు. దేవుడు నువ్వు లేచి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు నేను వెళ్ళను, నేను లెగలేను అనేటువంటి మాట మాట్లాడలేదు. అప్పుడు నా వల్ల కాదండి, నేను ఎప్పటి నుంచో నేను కుష్ఠవ్యాధిగ్రస్తున్నైతే మీరు ఇప్పుడు చెప్తే నేను వెళ్ళిపోతే బాగుపడతానా ఏంటండి అనుమానాన్ని వ్యక్తపరచలేదు. వెంటనే వాడు లేచాడు, పరుపు పట్టుకున్నాడు, వెళ్ళాడు. వాడి విశ్వాసం వాడికి విధేయత నేర్పించింది, దేవునికి ఎలాగో లోబడాలో నేర్పించింది. గమనించండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇంత గొప్ప విశ్వాసం చూసి కూడాను దేవుడు వాళ్ళకి మేలు చేయకుండా ఉంటాడా అండి?
నీ విశ్వాసంలో ప్రయత్నం ఉందా? నీ విశ్వాసంలో ప్రయత్నిస్తున్నావా? కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడని సమస్త కార్యాలు నువ్వు చేపట్టి నడుస్తున్నావా? నీ విశ్వాసములో సమస్యను అధిగమించేటువంటి విశ్వాసమును కలిగి ఉన్నావా? అపాయములో ఉన్నావు, అపాయము కలుగు చేసేటువంటిది విశ్వాసం. నీ విశ్వాసములో నువ్వు దేవునికి ఎలాగ లోబడాలో నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ 3 కార్యాలు ఆ మనుషులు చేశారండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ఇక్కడతో. ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. నేను డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్త భాగంలో నుంచి, యోధాదేశము నుంచి, గలిలయ ప్రాంతము నుంచి, యెరూషలేము నుంచి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, అనేక మంది మనుషులు దేవుని యేసుక్రీస్తు బోధ వినడానికి వచ్చారు. కొంతమంది మనుషులు యేసుక్రీస్తు గురించి తెలిసి ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలని చూసి తీసుకొచ్చారు. అయితే ప్రజలు ఆటంకంగా ఉన్నారు. ఇంటి పైకెక్కి పెంకులు తీసి యేసుక్రీస్తు ఎదుట ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని దింపారు. యేసుక్రీస్తు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు గురించి ఏమి ఆలోచన చేశారంటే, ఒక సామాన్య మానవుడిగా ఆయన్ని చూశారు. అక్కడికి వచ్చినటువంటి జనం ఏదో వింతలు వికృతి చేష్టలు చేసేటువంటి వానిగా పరిగణించారు. ఆ తీసుకొచ్చినటువంటి మనుషులు ఆయన స్వస్థపరచగలడనేటువంటి ఒక నమ్మకంతో, ఆయన వ్యాధులు రోగాలు బాగు చేయగలనటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు దగ్గరికి పండించారు. నువ్వే ఉద్దేశంతో యేసుక్రీస్తుని నమ్ముకున్నావు? యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏ ఆలోచనతో క్రీస్తు గురించి నువ్వు ఉన్నావు? క్రీస్తుని కూర్చుని ఈ ఆలోచన ఏంటి? డాక్టర్ లూకా గారు ఏమని తన ఆలోచన చెప్పాడు. లూకా రాసినటువంటి సువార్తలో లూకా ఏమంటాడంటే, అయ్యా, యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు. పాపమును క్షమించగలిగిన అధికారం ఆయనకుంది, రోగమును బాగు చేయగలిగినటువంటి అధికారం ఆయనకుంది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్నాడు. రెండవ విషయం, అయ్యా, యేసుక్రీస్తు అందరిని ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆయన సర్వజ్ఞాని, ఓమ్ని సెన్స్. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినటువంటి వాడు. ఆయన మనుషులను నిర్మించినటువంటి వాడు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆయనకు అన్ని విషయాలు తెలుసు అంటాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, గమనించాల్సినటువంటి విషయం, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తము స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన కంటికి కనబడినటువంటి సృష్టము ఏది లేదు. కాబట్టి ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయన సర్వము ఎరిగినటువంటి వాడు. నీ గురించి నా గురించి ఎరిగినటువంటి వాడు. నీకు యేసుక్రీస్తు గురించి తెలియకపోయి ఉండొచ్చేమో, బట్ యేసుక్రీస్తుకు నువ్వెవరో తెలుసు. దట్ ఈజ్ అవర్ గాడ్. మూడో విషయము, ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఎప్పుడు మేలు చేసేటువంటి వాడు. ఆయన నమ్మి వచ్చినటువంటి ఆ మనుషులందరూ కూడా ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని మేలు చేసి పంపించారు దేవుడు. ఎంతో కాలంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మేలు చేసి పంపించాడు ఆయన. ఆయన నమ్మి వచ్చారు. వారి విశ్వాసము ప్రయత్నముతో కూడినటువంటి విశ్వాసం, సమస్యను అధిగమించేటువంటి సమయోచితమైన జ్ఞానాలోచన కలిగినటువంటి విశ్వాసం వారికి ఉంది. వారి విశ్వాసానికి వారి ఆలోచన తోడయ్యింది. దేవుడు ఆలోచన చెప్పాడు. వారి విశ్వాసము వారికి విధేయత నేర్పించింది. వాట్ డు యు థింక్ అబౌట్ క్రైస్ట్? ఈరోజు నువ్వు దేవునికి ఎలాగ లోబడాలో నీ విశ్వాసపు జీవితంలో నువ్వు నేర్చుకుంటున్నావా? ప్రశ్నించుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, ఘనమైన ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వము ఎరిగి ఉన్నటువంటి దేవుడు, ఆయన నమ్మి ఆయన ఆశ్రయించినటువంటి వారికి మేలు చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రభువా, మా పాపములు క్షమించగలిగినటువంటి వాడు నీవని నమ్ముతున్నాం. మా రోగములను స్వస్థపరచగలిగినటువంటి వాడు నీవని నమ్ముతున్నాం. మా గురించి ఎరిగినటువంటి దేవుడు నీవని నమ్ముతూ ప్రభువా,
మా గురించి నీకు తెలుసు కాబట్టి నా ప్రభువా, నీ ఎదుట మేము నిందారహితులుగా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. మా విశ్వాసపు జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు నీవని తెలుసుకొని నమ్మి సమస్త కార్యాలు మీ కొరకు చేయడానికి సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, సమస్యను అధిగమించేటువంటి విశ్వాసపు జీవితాన్ని మీరు మాకు ఇవ్వండి. సమస్య నుంచి తప్పుకోవడం కాకుండా ఆ సమస్యను జయించడానికి, అధిగమించడానికి మాకు సహాయం చేయండి. మా విశ్వాసపు జీవితంలో మేము మీకు ఎలాగో విధేయులు అవటమో నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మీకు విధేయులు అవ్వటం మీరు మాకు నేర్పించండి. ఈ మాటలు ఉన్న ప్రతి సహోదరుని మీరు అయ్యా తన్ని బలపరచండి. తగిన సహాయ సహకారం వారికి అందించండి. ఇంకా క్రీస్తుని గురించి తెలియనటువంటి వారికి అయ్యా వారికి తెలియచెప్పి మారు మనసు రక్షణకు వారు నడిపించమని నామానికి మహిమ పొందమంటూ ప్రార్థిస్తూ స్తుతి వందనాలు తండ్రి మీకు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేసుకుంటూ యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వాచ్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. గమనించండి, మన ఆంధ్ర రాష్ట్రం కోసం అందరూ ప్రార్థన చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి అందరం ప్రార్థించాలి అని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆరాధనల విషయంలో ఆ నిబంధనలు కొంతకాలం మనం పాటించి మరి వ్యాధి బారి నుంచి బయటపడినట్లుగా మరి ఎవరు కూడాను ప్రభుత్వ నిబంధనలకు విరోధంగా కాకుండా ప్రభుత్వానికి లోబడి మరి అధికారులను దేవుడు గౌరవించమని మనకు తెలియజేశాడు. కాబట్టి మనందరం అధికారులకు లోబడి వారి మాటను గౌరవించి మరి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు క్షేమకరమైనటువంటి స్థితిని మనందరికీ కలుగు చేయాలని మనవి చేస్తున్నాను. ప్రార్థించేటువంటి అందరికీ కూడాను ప్రభు పేరట వందనాలు తెలియజేసుకోండి. కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.